అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క యుద్ధోన్మాదం వలన అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పైగా ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా అతిపెద్ద దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు పిచ్చి పట్టినోడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరం. గతంలో ఎంతోమంది అమెరికా అధ్యక్షులుగా పనిచేశారు, కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత యుద్ధోన్మాదంతో, ఇంత పిచ్చి ప్రేలాపనలు చేసే అధ్యక్షుడిని గతంలో మనం ఏనాడు కూడా చూడలే. నిన్న కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నేను అనుకుంటే ఓవర్ నైట్ అంతా కూడా టేక్ ఓవర్ చేయగలను ఇరాన్ని, నాకు పెద్ద సమస్య కాదు అన్నట్టు. మరి నువ్వు 5 వారాలైంది నువ్వు యుద్ధం చేయబట్టి, అమెరికా ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా ఇరాన్ పైన దాడి చేయబట్టి 5 వారాలైనా సరే మీరు అనేక మంది మీరు చంపారు. చివరికి అనేక అక్కడ జనావాసాలపైన కూడా మీరు బాంబులేసి బీభత్సం సృష్టించారు. దాదాపు 168 మంది చిన్నపిల్లలు ఒకేసారి మీ బాంబు దాడుల్లో చనిపోయారు. మరి తర్వాత ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని, ఆయన భార్యను కూడా మీరు హతమార్చారు. అయినా సరే ఆ దేశం ఏమాత్రం కూడా మీ కంట్రోల్లోకి రావడం లేదు, మీ అధీనంలోకి రావడం లేదు. దాన్ని ఇవాళ పక్కన పెట్టి పైగా ఇంకా నేను ఇది చేస్తానని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు అంటే, నువ్వు ఏ దిశగా ప్రపంచానికి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, ప్రపంచానికి ఏం చేయాలనుకున్నావు? ఇవాళ నీ ఇష్టారాజ్యంగా నీవు చేస్తున్న చర్యల ఫలితంగా అనేక దేశాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి. వెనిజులాలో కూడా అట్లే చేశాడు. వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను కూడా వారిని కిడ్నాప్ చేశావు, వారి దేశం పైన దాడి చేశావు, వాళ్ళని తీసుకొని వచ్చి నీవు నీ దేశంలో వాళ్ళని నిర్బంధించావు. అదేవిధంగా క్యూబాకు నీవు ఆయిల్ పోకుండా బ్లాకెట్ చేయడం వల్ల క్యూబాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండి అక్కడ అనేక విజయాలు సాధించిన ప్రభుత్వం అది. ఇవాళ క్యూబా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పెడతా ఉన్నావు. అసలు ప్రపంచవ్యాప్తంగా దానిపైన నిరసనలు వచ్చినా సరే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. దాన్ని ఎకనామిక్ బాంబింగ్ అని కూడా ఇవాళ అక్కడున్న పార్లమెంట్ సభ్యులు చెప్పే పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఇవాళ ట్రంప్ను వ్యతిరేకిస్తున్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా విజిట్ చేసి ఇది ఎకనామిక్ బాంబింగ్ తప్ప మరోటి కాదు, క్యూబాలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి వారు కూడా స్పష్టంగా ఖండించడం జరిగింది. మరి ఇవాళ అనేక దేశాలు ఇంక్లూడింగ్ ఇండియాలో అయితే నిజంగా నరేంద్ర మోడీ గారు ఆయనకి దున్నపోతు మీద వాన కురిసినట్లుంది తప్ప ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఎక్కడో మారుమూల కాదు, మన దేశ రాజధాని నగరం ఢిల్లీ నగరంలో లక్షలాది మంది మైగ్రెంట్ లేబర్ అంతా కూడా వెనక్కుపోతూ ఉన్నారు. వాళ్ళకి వంట వండుకోవడానికి గ్యాస్ దొరకడంలే, పనులు దొరకడంలే. ఇన్నాళ్ళు చూసి వాళ్ళు ఇంకా అక్కడ ఉంటే ఫుడ్ కూడా ఏముండదని చెప్పి ఆహార కొరత ఉంది, గ్యాస్ కొరత ఉంది, పని దొరకడం లేదు, బతకడం కష్టమైపోతూ ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ స్వగ్రామాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఏమీ స్పందించాడు. కొంతమంది ప్రచారం చేశారు, ఆ ప్రచారాన్ని నమ్మొద్దండి అంటారు. అరే ప్రతి ఇవాళ హోటల్ పోయే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రతి ఐటెం పైన 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచారు ఈ గ్యాస్ కొరత, గ్యాస్ ధరలు పెంచడం వల్ల అని. హోటల్స్ వాళ్ళు కూడా వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటా ఉన్నారు, మేము హోటల్స్ బంద్ చేయడం తప్ప మరో మార్గం లేదు, మేమంతా కూడా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనాల్సి వస్తూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇంత క్లియర్గా ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రపంచానికంతా ఇబ్బందులు పెడుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక నిరంకుశ వైఖరి, యుద్ధోన్మాద వైఖరిని కనీసం ఖండించడానికి కూడా చేతగాని ప్రధానమంత్రి మన దేశంలో ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతాను. వాస్తవానికి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వారు అధికారం నుంచి దింపాలి. ఆయన అమెరికాకు ఇబ్బందులు పెడతా ఉన్నాడు, అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు చేయం పెడతా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే అతను ఏమాత్రం కూడా తగ్గకుండా
అసలు ఒక పిచ్చి ప్రేలాపనలు చేస్తూ నేను ఎవరినైనా సరే నా మాట వినాల్సిందే, మేమే సుప్రీము, మేము చెప్పింది జరగాలి, నేను చెప్పిన వాళ్ళే అధికారంలో ఉండాలి, రెజ్యూమ్ చేంజ్ చేసే వరకు మేము వదిలిపెట్టామని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావంటే దీనిపైన ఇవాళ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా సరే స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా నిరసన తెలియజేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. ఇక రెండో విషయము, ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన ఏమనుకుంటారో నాకైతే అర్థమే కాలే. ఆయన ఏం చెప్తే అదే ప్రజలంతా నమ్ముతారేమనుకుంటున్నాడు. అసలు నిన్న అనంతపురం జిల్లా యాడికి పోయాడు. యాడికిలో ఆయన ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, రాయలసీమ ప్రాంతానికి 200-300 టీఎంసీల నీళ్లు కావాలి, ఆ నీళ్ళు వస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది, మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే నీళ్లు అక్కడి నుంచి డైవర్షన్ చేయాలి, దాదాపు 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలోకి వృథాగా పోతూ ఉన్నాయి, 1500 టీఎంసీలు కృష్ణా జలాలు సముద్రంలోకి పోయినాయి. కాబట్టి అక్కడ 1000 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోకుండా వాటి అన్నింటిని కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తే కనీసం 200-300 టీఎంసీలైనా డైవర్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుందని చెప్తాను. నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏమంటే, మీరు ఈ మాట ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారని నేను అడుగుతాను. మీరు 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పాడిందే పాడరా పాచిపండ్ల దాసరని అదే పాట పాడుతున్నావు. నువ్వు పాటే మార్చడంలే, అదే పాట ఇంకా ఎన్నేళ్ళు చెప్తావని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది? నీవు మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే శంకుస్థాపన చేశావో, హంద్రీనివా ప్రాజెక్టు శంకుస్థాపన చేశావు, పూర్తిగాలే, 30 ఏళ్ళు బా. అదేవిధంగా గాలేరు నగర్కి శంకుస్థాపన చేశావు, అది కూడా 30 ఏళ్ళు. వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశావు, అది కూడా నీవే టెంకాయ కొట్టావు, 30 ఏళ్ళు అయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తావు. ఈసారి కొత్తగా దానికి ఏం యాడ్ చేశారంటే, గోదావరి కృష్ణా నదులు కాకుండా శ్రీకాకుళం నుంచి అనంతపురం నీళ్లు తెస్తాడట. ఏమంటే శ్రీకాకుళంలో వంశధార నాగావళి ప్రాజెక్టు ఆ నదుల్లో నీళ్లు ఉన్నాయి, అవి కూడా సముద్రంలోకి పోతున్నాయి. కాబట్టి శ్రీకాకుళం నుంచి అనంతపురం నీళ్లు తెస్తానని చెప్తాను. కాబట్టి ఏమంటే చంద్రబాబు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు చెప్పిందే చెప్పుకుంటూ పాడిందే పాడుతూ సంవత్సరాలన్నీ కూడా గడిపేసి మళ్ళీ అదే చెప్పేది కాకోకుండా కనీసం నిర్దిష్టంగా నువ్వేం చేస్తావో చెప్పు. 1995లో 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తావో రాయలసీమ ప్రజానీకానికి వివరణ ఇవ్వమని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల క్రితమే చెప్పావు, వేదవతి ప్రాజెక్టు అంతా కడతానని చెప్తివి, గుండ్రేవులు కడతానంటివి. అసలు నువ్వు ఏ ప్రాజెక్టుకి కూడా నిధులు ఇవ్వవు. ఏ ప్రాజెక్టు కూడా నిధులు ఇవ్వకుండా ఏది కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు సంవత్సరాలన్నీ కూడా గడిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త స్లోగన్ చెప్తాను, నేను చెప్పింది మీరంతా నమ్మండి, శ్రీకాకుళం నుంచి నీళ్ళు ఎవడు అడిగాడని నేను అడుగుతాను. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు నువ్వు కంప్లీట్ చేయకపోతేవి, ఆ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కంప్లీట్ చేసి అక్కడ వాళ్ళు పండించుకోమని చాలు. ఇవాళ గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, ఆ నీళ్లు తీసుకొని పోస్తే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం చేయొచ్చు. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు తనకి ఏది తోస్తే అది చెప్పడం తప్పితే అది నిజంగా నిర్దిష్టంగా మాకు ఇంత టైం పడుతుంది, ఇంత నిధులు అవసరము, ఈ మేరకు నిధులు మేము సమకూర్చగలుగుతున్నాము అని నువ్వు ఈనాటికి కూడా స్పష్టంగా చెప్పలేకపోతా ఉన్నావు. కాబట్టి దానివైపు దృష్టి సారించాలి. నీవు పదే 30 ఏళ్ళు చెప్పిందే మళ్ళీ చెప్తా ఉంటా, మీరు వింటూనే ఉండండి, మీకేం ఆలోచన లేదు, నేను ఒక్కడనే ఆలోచన పరుడు, నేను తప్ప ఎవరికి గతి లేదు అనే పద్ధతిలో మాట్లాడేది మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈవెన్ రాజధాని విషయంలో కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మేము ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైనా మేము అమరావతి రాజధాని విషయంలో మేము స్పష్టంగా ఉన్నాం. అది ఏది ఏమైనా అమరావతి రాజధానిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీకు సూచన చేసే అధికారం ఎప్పుడైనా ఉంది. కానీ నువ్వు ఇష్టారాజ్యంగా ఎప్పుడు పడితే ఏం చెప్తే అది జనం అంగీకరించాలి.
ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వేమంటివి అమరావతి రాజధాని అని నీవే అంగీకరించావు. అది సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆనాడు నువ్వు వెల్కమ్ చెప్పావు. అమరావతి రాజధానికి మేము స్వాగతం చెప్తున్నాం, పైగా దీనికి 30,000 ఎకరాలు కావాలని నీవే చెప్పావు. 30,000 ఎకర్స్ కావాలని చెప్పి మేమెవరు చెప్పలేము 30,000 ఎకరాలు కావాలని. మేమంతా 5-6 ఎకరాలు సరిపోతుంది అనేవాళ్ళం. మేము అట్లాంటి 30,000 ఎకరాలు కావాలని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మళ్ళీ తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు 2019లో నువ్వేం చేశావు? ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాం, ఇదే రాజధాని అన్నావు. అదే తర్వాత అధికారం వచ్చాక మాట మార్చావు. నువ్వు మాట మార్చి 3 రాజధానులు 3 ముక్కలాట ఆడావు. ప్రజలు అంగీకరించలే. అసలు నీ డిక్లైనే అప్పుడే ప్రారంభమైంది. నీకు అప్పటి వరకు బ్రహ్మాండమైన మెజారిటీ అసెంబ్లీలో ఉంది, స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నావు. కానీ నీ రాజకీయ పతనం ప్రారంభమైందే అమరావతి రాజధాని మార్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు తీర్పు కూడా చెప్పారు. ఇప్పుడైనా సరే నువ్వు ఖచ్చితంగా ఒకటి, ఇప్పుడేమి మీ ఎంపీలు పోయి ఆడేమంటారు? మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు, అనవసరంగా మా పైన దుష్ప్రచారం చేస్తున్నారంటారు. నీవేమంటావు? అమరావతి కాదు రాజధాని ఉండాల్సింది మావిగాని అంటావు. మీకే ఒకటి సరిగా లేదు. మీ ఎంపీలు ఒకటి చెప్తారు, ఒకటి చెప్తావు. మళ్ళీ ఇప్పుడు మావిగాని అని చెప్పి దాన్ని అంతా అపహాస్యం పాలైపోయింది. కాబట్టి ఇంకా అది అక్కర్లేదు. ఇంకా ఒకసారి అమరావతి రాజధాని అన్న తర్వాత దానికి అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదు, సాక్షాత్తు పార్లమెంటు ఉభయ సభల్లో, లోక్సభలో, రాజ్యసభలో కూడా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఆమోదించిన తర్వాత పౌరుషానికి పోయి, లేదంటే అనవసరంగా పట్టుదలకు పోయి దాన్ని వివాదాస్పదం చేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. చంద్రబాబు గారికి కూడా మేము కోరేది ఒకటే, నువ్వు రాజధాని కట్టడానికి ఇవాళ తెలంగాణలో కేసీఆర్ సెక్రటరేట్ కట్టాడు. నేను చెప్తా, బ్రహ్మాండం కట్టాడు. ఆయన 615 కోట్లతో సెక్రటరేట్ కట్టాడు. 2-3 ఏళ్ళే పక్కన అంబేద్కర్ స్టాచ్యూ కూడా బ్రహ్మాండం కట్టాడు. ఓకే, ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేస్తాం. మీకు ఎన్నేళ్ళు కావాలా? మీరు కట్టండి. ఇక్కడ అసెంబ్లీ కట్టి, సెక్రటరేట్ కట్టి, హైకోర్టు కట్టి, తర్వాత ఆల్రెడీ క్వార్టర్స్ అన్నీ కూడా కట్టేశారు. సిఆర్డీఏ బిల్డింగ్ కూడా కట్టేశారు. ఇవన్నీ ఒక 2 ఇయర్స్లో కట్టవచ్చు. దాన్ని పబ్లిసిటీ తగ్గించి పనిలో ఉంటే బాగుంటుంది. లైవ్లు పెట్టుకొని ఎంతసేపు నా లైవ్ల్లో ఇది 24 గంటలు అమరావతి మాట్లాడితే ఏమవుతుంది? అది కరెక్ట్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానిపైన ప్రచారాన్ని తగ్గించి, ఎందుకంటే ఇవాళ చట్టబద్ధత ఉంది, సంతోషము. రెండోది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సిఆర్డీఏ పేరుతో 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. కాబట్టి తగినన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. పైగా బీజేపీ వాళ్ళు రోజు చెప్తున్నారు మా సెంట్రల్ గవర్నమెంటే సహాయం చేస్తుందని. ఏం సహాయం చేసిందో వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ముద్దాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నప్పుడు ఏమైనా మాట్లాడారా మీరు? అప్పుడు మరి ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కదా ఉండింది. అయ్యా నేనే పోయాను, రాజధానికి శంకుస్థాపన చేశాను, మళ్ళీ మీరు ఇప్పుడు 3 రాజధానులు అంటే కరెక్ట్ కాదని ఒక్క మాట ఆనాడు ప్రధానమంత్రి చెప్పి ఉంటే ఇది జరిగిండేదే. కనీసం హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక ఫోన్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి, ఎందుకయ్యా 3 ముక్కలాట, అది బంద్ చేయండి అని అంటే ఆగిపోయిండేది. నువ్వు ఆ రోజే మాత్రం ఏమనకపోతే మీరు ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అని మా నుంచే జరుగుతుంది అన్నట్లుగా బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నంగనాచి మాటలు చెప్తారు. మీకు కొద్దిగా నా సిగ్గుంది అని నేను అడుగుతాను. అరే మరి పోయిన 5 ఏళ్లలో అమరావతి రాజధాని ఆగిపోయినప్పుడు మీరు కాదా ఉండింది? సెంట్రల్లో మీరే కదా ఉండింది. మీరు ఏనాడైనా మీ ప్రైమ్ మినిస్టర్ కానీ, మీ హోమ్ మినిస్టర్ కానీ ఒక్క మాట మాట్లాడారా? అయ్యా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, లక్షలాది మంది జనం సమక్షంలో దానికి శంకుస్థాపన చేశారు, దాన్ని మార్చడం కరెక్టు కాదు అని మీరు అనింటే జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడిండేవాడని నేను అడుగుతా ఉన్నా. అసలు ఇంకేం చేసిండేవాడు కాదు, ఆగిపోయిండేవాడు. కాబట్టి ఏమంటే నిజంగా మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏమంటే సిగ్గులేని రాజకీయాలన్నీ మన రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి.
పక్కా సిగ్గులేని రాజకీయం ఇదంతా. మీరే అధికారంలో ఉంటారు, మీరే డ్రామా ఆడిస్తారు, మళ్ళీ మీరే వచ్చి పెద్ద తగుదనమ్మ అంటూ చెప్తారు. మీరు ఏమి ఇచ్చినారో చెప్పలేకపోతా ఉన్నారు. నిన్న ఏపీ రియాక్షన్ యాక్ట్ 2014కి రాజధాని కోసం అమెండ్మెంట్ చేసిన వాళ్ళు మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు అమలు చేయకుండా ఎందుకు మీరు జాప్యం చేస్తూ ఉన్నారు? దానికి మీ దగ్గర సమాధానం లేదు, ఎవరు అడగలేకపోతూ ఉన్నారు. పార్లమెంట్లో ఇవాళ మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉండేది మీరు ముగ్గురే. బీజేపీ వాళ్ళు ఎట్లా అడగరు, ఎందుకంటే వాళ్ళే ద్రోహం చేశారు కాబట్టి. మరి ఇవాళ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగాలి. మీరు అది అడగరు, మీరు తిట్టుకుంటూ వాళ్ళ ముందు మీరు పలసపడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా ఈ 2 ఇయర్స్లోనే, అంటే రాజధాని వరకు మిగతావి డెవలప్ అవుతూ ఉంటాయి. ఎట్లా డెవలప్ అవుతుంది? ప్రతి ఊరు డెవలప్ అవుతుంది. అమరావతి నగరం కూడా వద్దన్నే డెవలప్ అవుతుంది, ఎవరు దానికి అడ్డమే లేదు. అన్ని టౌన్స్ డెవలప్ అవుతున్నాయి, అన్ని నగరాలు డెవలప్ అవుతున్నాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇప్పుడు అర్బనైజేషన్ పెరిగిన తర్వాత రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ వస్తున్నారు కాబట్టి డెవలప్ అవుతాయి. ఇది కూడా డెవలప్ అవుతుంది. కానీ ఈ 2-3 ఇయర్స్లోనే ఇవన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పేరుతో 30 ఏళ్ళుగా మాట్లాడిన మాటలే మాట్లాడడం కాకుండా టైం బౌండ్గా వాటన్నిటిని కూడా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును కూడా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అవసరమే లేదంట. నీకు రాజధాని అంటే ఏంటి? రాజధాని అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, అసెంబ్లీ, సెక్రటరియట్, గవర్నర్ బంగ్లా, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. ఆడ ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు, తర్వాత ఆఫీసర్ క్వార్టర్స్ కట్టారు, మంత్రుల క్వార్టర్స్ కట్టారు, పెద్ద సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు. ఇక అసెంబ్లీ దాన్ని కడితే అసెంబ్లీ కట్టి నువ్వు సెక్రటరియట్ కట్టు, దానికి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు 50,000 కోట్లు ఎందుకు అవుతుంది? వాళ్ళు ఏమంటే ఇంకో పెద్ద ఎత్తున నగరాన్ని కూడా డెవలప్ చేయాలని చేస్తాను. అది ఎప్పుడన్నా కానిలే, అది ఇప్పుడు అవసరమా? ముందు ఇవి కట్టేస్తే అయిపోయాయి కదా. 1 ఇయర్లో కట్టచ్చు, 2 ఇయర్స్ కూడా అవసరం. ఎందుకంటే మన దగ్గర ఆ రకమైన టెక్నికల్ ఇంజనీర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఎక్కడెక్కడో విదేశాల్లో పోయి కాంట్రాక్ట్ వర్క్లు చేసిన వాళ్ళు మన ఆంధ్రాలోనే ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, అవి కట్టేసి అయిపోయి రాజధాని జరుగుతూ ఉంటుంది. మిగతాది అదే డెవలప్ అవుతుంది. అది 20 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు బట్టలే, నీకేముంది? తర్వాత ఇంకోటి, ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా అంత ల్యాండ్ ఉండదు. నీ దగ్గర 54,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు రైతులందరూ కూడా ఇచ్చారు చాలా సంతోషంగా. కాబట్టి నువ్వు దాన్ని ఉపయోగించి నువ్వు డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఏమంటే 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఇదంతా బోగస్, పక్కా డ్రామా. అది అవన్నీ అవసరం లేదు. రాజధానికి పరిమితమై 5-6 వేల కోట్లకు మించి కాదు. ఆ 5-6 వేల కోట్లతో మీరు అది కట్టండి. కట్టిన తర్వాత మిగతా ప్రాంతం అంతా దానంతట అది డెవలప్ అవుతుంది.